ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 20/10/2022 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. 3 days క్లాస్ ఉంటుంది. బుకింగ్ యువర్ సీట్ 1000 రూపీస్. ముందుగా సీట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. 1000 రూపీస్ కట్టి మిగిలినవి వచ్చిన తర్వాత ఇస్తే సరిపోతుంది. తర్వాత ఫుడ్ అకామిడేషన్ ఫ్రీ ఉంటుందండి. 1 year సపోర్ట్ ఉంటుంది. 32 GB కోర్స్ కూడా పెన్ డ్రైవ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే మా దగ్గర రాని వారికి 32 GB కోర్సులో పెన్ డ్రైవ్లో అవైలబుల్గా మేము స్టోర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా 1 year సపోర్ట్ ఉంటుంది. ఆల్ మదర్ బోర్డ్ ఈజ్ అవైలబుల్, ఆల్ టీకాన్ బోర్డ్ ఈజ్ అవైలబుల్. 32 GB కోర్స్ పెన్ డ్రైవ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే మా దగ్గర రాని వారికి 32 GB కోర్స్ పెన్ డ్రైవ్లో మేము లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా 1 year అనేది సపోర్ట్ ఉంటుంది. మా సెల్ నెంబర్ వచ్చేసి 9866749835 80740699835. అడ్రస్ ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, రంగంపల్లి రోడ్, నియర్ ఎస్ బ్యాంక్, పెద్దపల్లి. డిస్టిక్ వచ్చేసి పెద్దపల్లి, ఓల్డ్ డిస్టిక్ వచ్చేసి కరీంనగర్, స్టేట్ వచ్చేసి తెలంగాణ. సెల్ నంబర్ వచ్చేసి 9866749835 80740699835. సో మనకు ఈరోజు ఫాల్ట్ వచ్చేసి డబుల్ ఇమేజ్ పిక్చర్ అండి అండ్ కలర్ చేంజింగ్. డబుల్ ఇమేజ్ పిక్చర్ అండ్ కలర్ చేంజింగ్. సో స్టాండ్ బైలో ఉంది. స్టాండ్ బై రిలీజ్ చేస్తున్నాను. స్టాండ్ బై రిలీజ్ చేశాను. చూడండి, డబుల్ ఇమేజ్ పిక్చర్, టెక్ సౌండ్, డబుల్ ఇమేజ్ పిక్చర్ ప్లస్ కలర్ చేంజ్. డబుల్ ఇమేజ్ పిక్చర్ అండ్ కలర్ చేంజ్. సో సిమ్టమ్ నేను కాఫ్ ఇమేజెస్ అనేది పెడుతున్నాను. చూడండి, ఇది జూమ్లో నేను తీశాను మీకు పర్టికులర్ కనబడాలని. HC1 HC2 LC1 LC2 అని ఉంది కదా, అది CKV లైన్స్ అని అర్థం. HC1 HC2 LC1 LC2 ఆడ్ నెంబర్ అండ్ ఈవెన్ నెంబర్స్. డైరెక్ట్ నేను ఇప్పుడు వోల్టేజ్లు ఏం చెక్ చేయకుండా డైరెక్ట్ కటింగ్ మెథడే చెప్తున్నానండి. చూడండి, అక్కడ HC1 HC2 ఉంది. 4 ట్రాక్స్ ఉన్నాయి. అంటే CKV1 CKVB1 CKV2 CKVB2. LC1 LC2 అంటేనేమో ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్, VGH VGL ST. చూడండి, ఇది చాలా చిన్నగా ఉంటాయి. జూమ్ చేసి తీయడం జరిగింది మీకు. సో అటువైపు ట్రాక్స్ ఇటువైపు ట్రాక్స్ ఉన్నాయి. సో ఇక్కడ పేర్లు రాసి ఉండవండి. వన్ సైడ్ ఏదో పేరు రాసి ఉంటే మీరు బజర్తో కంటిన్యూటీ చూసుకొని చెక్ చేసుకోవాలి. సో అక్కడ క్లీన్ చేశాను. చూడండి, ఆ ట్రాక్స్ HC1 HC2 అనేది క్లీన్ చేశాను. HC1 HC2 4 ట్రాకులు కట్ చేశాను. సో ప్రాబ్లం అనేది సెట్ కాలేదు. సెట్ కాకపోతే మళ్ళీ జాయింట్ చేయడం అనేది జరిగింది. చాలా చిన్నగా ఉంటాయండి. ఇక్కడ మనకు పిక్చర్లో చూపినట్టుగా జూమ్గా పెద్దగా చేసి చూపిస్తున్నాను. చాలా చిన్నగా ఉంటాయి. కేర్ఫుల్గా జంపర్లు వేయాలి. సో ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ కట్ చేశాను, దాన్ని జాయింట్ చేశాను. ప్రాబ్లం సెట్ కాలేదు. మళ్ళీ రైట్ సైడ్లో కట్ చేశాను. చూడండి, రైట్ సైడ్లో ట్రాక్ కట్ చేశాను. CKV1 CKVB1 CKV2 CKVB2. దాన్నే ఈ ప్యానల్లో HC1 HC2 HC3 HC4 అని అంటారు. ఈ విధంగా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. చూడండి, క్లారిటీగా పెడుతున్నాను. సో కాఫ్ మొత్తాన్ని సింగిల్ కాఫ్ మొత్తాన్ని క్లియర్గా పెట్టాను. అంటే రైట్ సైడ్లో కట్ చేస్తే ప్రాబ్లం సెట్ అయిందండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను ఆల్రెడీ స్టాండ్ బై రిలీజ్ చేస్తున్నాను. చూడండి, టెక్ సౌండ్ అనేది. సో విత్ ఇమేజ్ క్లియర్, ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. సో ఈ విధంగా మనము ప్రాక్టీస్ అనేది థియరీ అనేది చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. సో
picture is okay. Thank you very much all of you.